వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడే ఉంటే రక్తదానంతో పాటు నీ కిడ్నీలు కూడా దానం ఇమ్మంటారు. అది మామూలు అమ్మాయి కాదురా మురారి, దేశముదుర్రా. బాబాయ్ నన్ను కాపాడిందే అమ్మ పేరున్న అమ్మాయట. బాబాయ్ నాకు అమ్మాయి గురించి ఫుల్ డీటెయిల్స్ కావాలి. అలాగే బాబు, మనం ఇంటికి వెళ్ళగానే ఆ పనిలోనే ఉంటాను. రే ముసలుడా, నీ వయసెంత నా వయసెంత, రేపు మాప పోయేటట్టున్నావు. దేనికి కావాల్సి వచ్చిందని ఇప్పుడేం చూసారా, ఇంకా చాలా ఉంది. మంచి సంబంధం. ఓ పెద్ద కుటుంబానికి కోడలుగా వెళ్లే అదృష్టం దానికి దక్కింది. తెలిసింది, అందుకే వచ్చాను. మళ్ళీ పెళ్లికి వస్తానో రానో అని ముందుగానే పెళ్లి కానుకలు తీసుకొచ్చాను. రేయ్, అమ్మాయి వచ్చి కానుకలు తీసుకో. నాగమ్మగారు, ఏంటి రాఘవయ్య, ఏదో దూరపు చుట్టం కదా అని కూర్చోబెట్టి గౌరవిస్తే మీకింత వెటకారం పనికిరాదు. ఏ ఈ కానుకలు నచ్చలేదా? ఇలాంటి నీచమైన వాటిని ఎవరైనా కానుకలు అంటారా? అదేంటి రాఘవయ్య, ఇవన్నీ వాడేవాడికే నీ కూతుర్నిస్తున్నావే, ఇవి కానుగ్గా ఇస్తే తప్పేంటి? అర్థం కాలేదా? నీకొచ్చిన సంబంధం మంచి సంబంధం కాదు, ముంచే సంబంధం. పెళ్లి కొడుకు సకల సుగుణాభిరాముడు కాదు, సప్త వ్యసనాల వల్లభుడు. వాడికి లేని అలవాట్లేదు. తాగుబోతూ, తిరుగుబోతూ, చూదరి చచ్చ, నా నోటితో ఎందుకు, నేను చెప్పలేను. కానుకగా ఈ ఇంటికొస్తేనే తట్టుకోలేకపోతున్నావు, అలాంటిది నీ కూతుర్ని వీడికిచ్చి కట్టబెడతావా? నీ చేతులతో నువ్వే నీ కన్న కూతురు గొంతుకొస్తావా? చెప్పు రాఘవయ్య, దాన్ని అత్తారింటికి పంపాలనుకుంటున్నావా లేక నరకానికి పంపాలనుకుంటున్నావా? పెళ్లి కొడుకు ఇలాంటి వాడని మాకు తెలియదమ్మా. ఆ పేరయ్య చెప్పాడని, చక్రవర్తి గారు మంచివారని. ఆ మంచితనం మేడు పండు లాంటిది. పొట్ట విప్పితే అన్నీ పురుగులే. అతనంత మంచోడే అయితే ఇంట్లోనే ఈడుకొచ్చిన పిల్లని పెట్టుకుని తన మనవడికి బయట అమ్మాయిని ఎందుకు చూస్తున్నట్టు? ఎందుకంటే మనవడు మంచోడు కాదు కాబట్టి, వాడు చెడ్డోడని ఇంట్లో అందరికీ తెలుసు కాబట్టి. ఇంట్లో పిల్ల ఉసురు తీయలేక బయట పిల్ల పరాయి పిల్ల అని మీ పిల్లను ఉరి తీయడానికి సిద్ధపడ్డాడు. ఇప్పటికైనా అర్థమైందా? ఏదో మీకు దూరపు చుట్టాను కాబట్టి మీకు మంచి జరగాలని పనిగట్టుకు వచ్చాను తప్పితే నాకు మరో ఉద్దేశం లేదు. ఆ తర్వాత మీ ఇష్టం. వెళ్ళొస్తాను రాఘవయ్య. హలో, చక్రవర్తి గారేనా మాట్లాడేది? కాదు, వారి అల్లుణ్ణి. మీరెవరు? మేమా బాబు, చావు తప్పి కన్ను లొట్టపోయిన వాళ్ళం, గండం గడిచి గట్టెక్కిన వాళ్ళం. ఏంటి, వరద బాధితులా? కాదు నాయనా, పెళ్లిళ్ల పేరయ్యే మోసకారి మాటల బాధితులం. మా కర్మకాలి మా కూతుర్ని మీ మామగారి మనవడికి ఇవ్వాలనుకున్న వాళ్ళం. ఓ, మీరా అన్నయ్య గారు. పెళ్లి ఏర్పాట్లు ఎంతవరకు వచ్చాయి? ఏర్పాట్లు చేయట్లేదు తమ్ముడు, ఆపేశామని చెప్పటానికి ఫోన్ చేశాను. ఎందుకు? ఎందుకేంటి నాయనా, ఏ తండ్రైనా కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపాలనుకుంటాడు కానీ
బ్రాందీ షాపులకి పేకాట క్లబ్లకి పంపాలనుకోడు కదా. మీరేం మాట్లాడుతున్నారండి? తమరికంతా తెలుసు. తెలియనట్లు మాట్లాడకండి. మీరు తప్పించుకొని నన్ను ఇరికించాలని చూస్తున్నారు. నిజంగా మీ మాటలు నాకు అర్థం కావడం లేదు. అవునా? ఒక మాట అడుగుతాను, సమాధానం చెప్పండి. మీ కూతురు కూడా పెళ్లిడికి వచ్చింది కదా, మరి మీ మేనల్లుడికిచ్చి పెళ్లి చేయొచ్చు కదా. మా దాకా ఎందుకు వచ్చారు? ఆ, అంటే అది అది మామ ఇష్టం. మీ అయిష్టం అని చెప్పండి. జూదరి తాగుబోతేన మీ మేనల్లుడికి మీ కూతుర్నిచ్చి పెళ్లి చేయటం ఇష్టం లేదని చెప్పండి. ఇట్లాంటి తెలివితేటలు ఎన్ని లేకపోతే మీరా ఇంటికి ఇల్లరికోనుడు ఎలా అవుతారు? అయ్యా, మీకు మీ సంబంధానికి ఓ దండం. మీ మావయ్య గారికి 100,000,000 వందనాలు. మళ్ళీ ఫోన్ చేయొద్దని మనవి. ఇంతే సంగతులు, ఇంకేమీ లేదు. ఉంటాను. హలో హలో హలో. ఛా, లాజిక్కు మీనింగ్తో కలిపి కొట్టాడు. ఈ విషయం వెంటనే ముసలోడికి కొట్టాలి. నో డౌట్ నిన్న రేస్ పెట్టి లాకప్ లో ఉతికించాం కదా, ఆ 4 idiots పని అయి ఉంటుంది. వాళ్లే అని షూర్ గా ఎలా చెప్తావే? ఈ సత్యకు సాక్ష్యం అక్కర్లేదు, డౌట్ చాలు. రట్టి పిక్చర్ చూపిస్తాను వాళ్ళకి. బాగోదేమునే. ఏయ్, నోరు మూసుకుని వాళ్ళు ఎక్కడున్నారో వెతకండి. క్యాంపస్ లోనే కుమ్మేద్దాం, వెతకండి. ఏ సత్య, అటు చూడు. ఇట్రండ్రా. మర్యాదగా రండిరా. మీరు ఇటొస్తే పనిష్మెంట్ ఒకలా ఉంటుంది, నేను అటొస్తే పరమ టార్చర్ గా ఉంటుంది. ఏది కావాలో డిసైడ్ చేసుకుంటారా అబ్బాయిలు? నాతో డేటింగ్ కావాలరా మీకు? ఏరా, నాకు బ్యాడ్ పబ్లిసిటీ ఇస్తారా? ఎలా కనపడుతున్నాను? డేటింగ్ కావాలా? డేటింగ్ కావాలరా నీకు? ఎలా కనపడుతున్నాను రా మీ కళ్ళకి? ఎవరో చేసిన దానికి మమ్మల్ని కొడతావేంటి సత్య? నిన్ననే మాకు బుద్ధి వచ్చింది సత్య. మీ మాటలు నేను నమ్మను రా. మిగతా ఇద్దరు ఎక్కడ్రా? ఎక్కడా? అందరినీ కలిపి ఈసారి లాకప్ డెత్ చేయిస్తాను. చెప్పండి, మిగతా ఇద్దరు ఎక్కడ్రా? ఎక్కడా? నాకు బ్యాడ్ పబ్లిసిటీ ఇస్తారా? చెప్పండి రా. ఏ సత్య, ఆగు. చెప్పు. అటు చూడు ఒకసారి. పాప హలో హలో, చిట్టి పాప ఇస్తావా డేటు? బామ్మ బొలో బొలో, తొలి ప్రేమ వేషానే బీటు, ఉడుకు వయసుల జోడి, కిటుకు తెలిసే కిలాడి. ఓ మెల్లడి నీపై దాడి, పట్టుకో 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 పట్టుకో. హాయ్ బేబీ. న్యూస్ పేపర్ లో డేటింగ్ పబ్లిసిటీ ఇచ్చింది నువ్వే కదా? అవును మరి, నేను నీకు పిఆర్ఓని,
నీకు పేరు తెచ్చిపెట్టడమే నా పని. మరి అదిగా నిజం చెప్పు. వేరే పని లేదా నాకు? ఎరా అవును మరి. నిన్న వీళ్ళని స్టేషన్ లో పెట్టి కొట్టించాలని ఈ రోజు నన్ను ఇలా టీస్ చేస్తున్నారు కదా. అమ్మా భలే తెలిసిపోయిందే. దీన్ని టీజింగ్ అనరు బేబ్, టిట్ ఫర్ టాట్ అంటారు. లవ్ చేస్తున్నావని ప్రపోజల్ చేస్తే లాకప్ లో పెట్టి లాఠీలతో కొట్టిస్తావా? ఏ నో అని చెప్పడానికి నోరు లేదా? ఇప్పుడు చూడు, నీకే డేటింగ్ చేయాలనుందని సిటీ మొత్తం తెలిసేలా చేశాను. ఇప్పుడేం చేస్తావమ్మా? అవునరా, మన బడుద్దాయిలకి పొద్దున్నే న్యూస్ పేపర్ చదివి అలవాట్లేదా? ఈ ఫిగర్ ని చూసి కూడా అంత కామ్గా వెళ్తున్నారు. పొద్దున చూడకపోతే ఇప్పుడు చూపిద్దాం. రేయ్, ఇవన్నీ అబ్బాయిలందరికీ పంచండి రా. కాలేజ్ మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి. అన్ని క్లాస్ రూమ్స్ లో ఈ డేటింగ్ గురించే డిస్కషన్ జరగాలి. పక్క కాలేజ్ కూడా పంచండి రోయ్. అలాగేరా. మిస్ హైదరాబాద్ లాగా మిస్ డేటింగ్ హైదరాబాద్ గా పబ్లిసిటీ రావాలి. యూ! ఏ సత్య! యూ! నిన్ను! చంపేస్తాను! ఏయ్, నిన్ను వదలను! ఏయ్, నీ అంత చేస్తా! తర్వాత చూసుకుందాం. ఎందుకు లాక్కొచ్చాను నన్ను? వాడంతా చూసేదాన్ని. ఏంటి చూసేది? ఇప్పటికే చాలా మంది స్టూడెంట్స్ కి డేటింగ్ పాంప్లెట్స్ పనిచేశారు. అందరూ కలిసి ఇంటర్వ్యూ పెడితే నీ ఇజ్జత్ మొత్తం పోతుంది. అందుకని మనం వదిలేయమంటావా? అబ్బా, ఈ రోజు వదిలేద్దాం, రేపటికంతా మర్చిపోతారు. ఈ ఇన్సల్ట్ నేను ఎప్పటికీ మర్చిపోను. దెబ్బకు దెబ్బ తీస్తాను. వాడికి ఇంతకన్నా ఎక్కువ అవమానం జరిగేలా చేస్తాను. అమ్మా నాగమ్మ గారి మనవరాలా, నువ్వు కూడా నాయకురాలు నాగమ్మలాగా శబదాలు చేయకు. ఎస్, శబదమే చేస్తున్నాను. ఇట్స్ ఛాలెంజ్. ఐ విల్ సీ దట్ ఇడియట్స్ ఎండ్. సర్లేవే, ఈ రోజు కాలేజ్ లో ఉండలేం కానీ ఎక్కడికైనా వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? సినిమాకి వెళ్దాం. రివెంజ్ తీర్చుకోకుండా నేను ఎక్కడికి రాను. నీ మొహం అన్నీ ఇప్పుడే ఎందుకు? కాసేపు రిలాక్స్ అవ్వు. పదవే, ఇంకేం ఆలోచించకు, సినిమాకి వెళ్దాం. నేను రాను. పద ప్లీజ్. సరే పదండి. సత్య, మనం లేటుగా వచ్చాం సత్య. హౌస్ఫుల్ అట. మరి ఏం చేద్దాం ఇప్పుడు? 50 100 50 100 50 100 50 100 50 100. ఏ వాడు బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నారు. పదండి వెళ్ళి కొనుక్కుందాం. అమ్మో, బ్లాక్ టికెట్స్ అనే? బోరింగ్ క్లాస్ కన్నా బ్లాక్ లో టికెట్ బెటరే కదా. కానీ డేంజరే. నువ్వు బొంద. ఇలా ప్రతిదానికి భయపడుతూ పోతే బ్రతకడం కష్టం. 50 100 50 100 ఏయ్, 50 100. ఎన్ని టికెట్స్ ఉన్నాయి? మీకు ఎన్ని కావాలి మేడం? 5. 50 150 టోటల్ 750. అదేంటి ఇందాకే కదా 50 100 అన్నావు? అది ఇందాక, ఇప్పుడు 50 150. ఏంట్రా తమాషాగా ఉందా? నిమిషంలో రేటు మార్చేస్తావా? చూడండి మేడం, డిమాండ్ బట్టి రేట్ ఉంటుందమ్మా. 5 టికెట్లు ఉన్నాయి. కాసేపట్లో షో స్టార్ట్ అవుతుంది. మీకు ఇష్టమైతే కొనండి, లేకపోతే వెళ్ళిపోండి.
వాడితో గొడవెందుకు మన క్లాస్కి వెళ్ళిపోదాం పదా. నో, సినిమా చూడాలని వచ్చాక చూడకుండా వెళ్ళడం షేమ్. ఇదిగో 800, 50 నువ్వే ఉంచుకో టిప్పు కింద. ఎరా కనబడని ఈ 4వ సింహం ఏరియాలోనే బ్లాక్ టికెట్స్ అమ్ముతున్నావా? ఎన్ని గట్స్ రా నీకు? ఆ? నా గన్లో బుల్లెట్స్ లేవనుకున్నావా? తినో సార్ సార్ సారీ సార్, క్షమించండి సార్, తప్పు అయిపోయింది సార్. సార్ మీ కాల్ పట్టుకుంటా సార్. సార్ రేయ్, క్రైమ్ ఎక్కడుంటే అక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాడురా ఈ 4వ సింహం. ఏయ్, నువ్వు నా ఫ్లాట్కి వచ్చినోడివి కదా? ఏంటి? నేను నీ ఫ్లాట్కి వచ్చాను. ఎప్పుడు? మార్నింగ్ వచ్చావు. నీ పేరు కృష్ణ, నాకు తెలుసు. ఓ, నువ్వు కృష్ణగాడి గర్ల్ ఫ్రెండ్ వా? వాడు కృష్ణ అయితే నేను రామ్, సిఐ రామచంద్ర. మేమిద్దరం ట్విన్స్. ట్విస్ట్ ఏంటంటే చిన్నప్పటి నుంచి వాడికి నాకు పడదు. నా పోలీస్ బ్యాడ్జ్ అంటే వాడికి గ్రడ్జ్, వాడి ఫ్రెండ్స్ అంటే నాకు గ్రడ్జ్. కరెక్ట్ గా దొరికారు. మీ ఫ్రెండ్స్ ఏరి? పారిపోయారు. తెలివైన వాళ్ళు. అవును, వాడు నీ ఫ్లాట్ కూడా వస్తున్నాడంటే మీది చాలా గట్టి ఫ్రెండ్షిప్ అన్నమాట. నిన్నడ్డు పెట్టుకొని వాణ్ణి స్ట్రాంగ్ గా దెబ్బ కొడతాను. అయ్యో సార్, మీ తమ్ముడికి నాకు ఏ ఫ్రెండ్షిప్ లేదు. పొద్దుంతగా పరిచయం కూడా లేదు. అసలు నిన్నటి వరకు తను ఎవరో కూడా నాకు తెలియదు సార్. నువ్వు చెప్పే కాకమ్మ కథలు మా కానిస్టేబుల్స్ కూడా నమ్మరు. అలాంటిది సిఐని నేనెలా నమ్ముతాను? అయ్యో ప్లీజ్ సార్, ప్లీజ్ బిలీవ్ మీ. మీ బ్రదర్ కి నాకు ఏ సంబంధం లేదు. నిజం సార్. నువ్వు వాడి ఫ్రెండ్వి కాకపోతే బ్లాక్ లో టికెట్స్ ఎందుకు కొంటున్నావు? ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ వాడికి వాడి ఫ్రెండ్స్ కి మాత్రమే ఉంటాయి. సో ఖచ్చితంగా నువ్వు వాడి ఫ్రెండ్వే. యు ఆర్ అండర్ అరెస్ట్. పద స్టేషన్. థ్యాంక్ యూ సార్. ఎందుకురా? నన్ను వదిలేశారుగా. ఎప్పుడు? అంటే నా చేతికి బెడి పెట్టలే కదా సార్. అదా నీ ఎదవ తెలివి. వెళ్ళి నా వెహికల్ కూర్చో. పారిపోవాలని ట్రై చేసావనుకో, ఎన్కౌంటర్ చేసి పారేస్తా. ఇలాంటి కిలాడి లేడీతో నీలాంటి కేడీని కలిపి బేడీలు వేయలేను. నీకు రెస్పెక్ట్ ఇస్తున్నాను. వెళ్ళి వెనక సీట్లో కూర్చో. అలాగే సార్. నువ్వు మాత్రం నా పక్కనే ఫ్రంట్ సీట్లో కూర్చో. నా బేవాస్ తమ్ముడు చూస్తే కుళ్ళిపోయి చచ్చిపోవాలి. వెళ్దాం పదా. అయ్యో సార్, మీ అన్నదమ్ముల గొడవలోకి అన్యాయంగా నన్ను లాగుతున్నారు. నేను బ్లాక్ లో టికెట్స్ కొనడం తప్పే. కావాలంటే సారీ చెప్తాను. నన్ను వదిలేండి సార్, ప్లీజ్. నో నో నో. నా తమ్ముడోసారి నా పెళ్లి చూపులు చెడగొట్టాడు. ఆ రివెంజ్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు నేను లాకప్లో వేసాననుకో, అది బ్యాలెన్స్ అయిపోతుంది. వద్దు Come on, సార్, సార్ move. ప్లీజ్ సార్.
ఈ పేరేంటి? నా పేరా సార్? సర్దార్ పాపారాయుడు సార్. ఓసారి నీ మొహం ముందుకు పెట్టరా. ఏంటి సార్? నిన్నెవడు అడిగాడురా? నిన్నే అడిగేది. నీ పేరేంటి? మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నువ్వెక్కడుంటావు?